సార్ ఈరోజు నిలబడబోవడానికి పెద్ద కారణం కూడా ఏముందండి. బయట వచ్చే కాంట్రవర్సీలు వీటన్నిటికీ కుటుంబ సభ్యులకి ఏముంటుంది? అవును సార్, దేశంలో ఎక్కువగా వినిపిస్తుంది కాంగ్రెస్ హిందూ వ్యతిరేకమా అన్నదాన్ని చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. చాలా విచిత్రమైన విషయం వర్మ. ఈరోజే ఎన్నికల కమిషన్ తెలంగాణలో వికాస్ రాజ్ అని ఆయన ఇచ్చింది, పత్రికల్లో వచ్చింది చూడు. మతం మీద ఎవరైనా మాట్లాడితే మేము కఠిన చర్యలు తీసుకుంటామని. కానీ సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి మీ ఇండియా కూటమి హిందూ వ్యతిరేకం అని చెప్తున్నారు. అవును, అసలు ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది ప్రధానమంత్రి? ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడండి, మనం మామూలు వాళ్ళతో పోరాడలేదు, ఒక పెద్ద శక్తితో పోరాడుతున్నాం, ఆ శక్తి ఈవీఎంలో ఉంది. ఈవీఎంలు అన్నట్టుగా శక్తి ఒక పవర్, ఇంగ్లీష్లో పవర్ను ట్రాన్స్లేట్ చేస్తే తెలుగు అయింది శక్తి హిందీలో. అయితే వెంటనే మోదీ శక్తి స్వరూపం అంటే అమ్మ కదా, ఆదిశక్తి కదా, దుర్గాంబ కదా, కాబట్టి నువ్వు దుర్గాంబనే ఓడిస్తావా? భారతమాత కూడా తల్లి కదా అంటే మాటలు ట్విస్ట్ చేసి ఎదుటాళ్ళని రోస్ట్ చేయడం అనే ఒక కళ మోడీకి ఆడుతేరింది. ఏది సరదాగా చమత్కారానికి కాదు, దాన్ని మతంతో ముడిపెట్టి హిందూ మతాన్ని అవమానించడానికి, ఆదిశక్తిని అవమానించడానికే మీరు ఇదంటే ఎంత విపరీతమైన అర్థం అండి. ఇంకో మాట ఇంతకంటే తీవ్రమైంది, నేను మీ దగ్గర చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇలా అనడం తప్పు, మాటలు జాగ్రత్తగా వాడాలి అని చెప్పొచ్చు. ఇంకే మతాన్ని అనరు, హిందూ మతాన్ని మాత్రమే అంటారు అని రెండో ఆరోపణ. అంటే ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి ఇంకే మతాన్ని అనమని, ఏ మతాన్ని అనొద్దని చెప్పాలి. కానీ మీరు ఏదో ఆర్ఎస్ఎస్ అయినో లేకపోతే ఎవరో విశ్వ హిందూ పరిషత్తో మన దగ్గర చర్చలో ఊగిపోయినట్టుగా మీకు హిందూ మతమే కనబడుతుంది, హిందువులే కనబడతారు, హిందువులే అంటారు, ఇంకే మతాన్ని అనరని అంటే ప్రధానమంత్రి గారు సూచిస్తున్నారా? కరెక్ట్. హిందూ మతంతో పాటు ఇతర మతాలను కూడా అనమని ఇంక అన్ని మతాలను అందరూ తిట్టుకుంటూ ఆయన నేను శక్తి అన్నాను, డోంట్ ట్విస్ట్ మై వర్డ్స్ మోడీ గారు అని రాహుల్ గాంధీ మళ్ళీ ఇది పెట్టాడు. ఇదొకటే కాదు, ఫ్యాక్ట్ చెక్ అని ఇస్తున్నారు కదా. ఫ్యాక్ట్ చెక్ నిన్న ఒకటి ఇచ్చారు. ఏమని అంటే, రాహుల్ గాంధీకి నాసిక్ వెళ్ళినప్పుడు అక్కడ పాండురంగ విఠలుడు చాలా ఫేమస్ కదా, విఠల దేవుడి విగ్రహాన్ని ఇస్తుంటే ఆయన దాన్ని తీసుకోకుండా నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోయాడు అని ఒక పెద్ద పోస్టు వాళ్ళకి. అంటే దాన్ని చూసి పాపం ఆయన తీసుకున్నాడు, నమస్కారం పెట్టాడు, అక్కడ నిలబడి ఉన్నాడు. అంటే కాంగ్రెస్ ఇంకా కమ్యూనిస్టులు సరే ఇండియా ఇదంతా హిందూ వ్యతిరేకం అని, హిందూ వ్యతిరేకం, ముస్లిం వ్యతిరేకం అని చెప్పడం అది ఏ విధమైన ఎన్నికల కోడ్? ఇంకా అంతకంటే ఉల్లంఘనే ఉంటుంది. మోదీ గారి కంటే కోడ్ ఉల్లంఘించిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అక్కడ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆయన క్యాబినెట్ సమావేశం జరిపి మేము వచ్చే 100 రోజులు కూడా మేమే వస్తాము, దానికి ప్లాన్ రెడీ చేస్తామని చెప్తారు. అంటే మీరు ముందు అది ప్రభావితం చేయటమే కదండి. దానికి నేను కామెంట్ చేస్తే కొంతమంది నాకు రిప్లై పెట్టారు, ఏమని? కాదు, ఆ క్యాబినెట్ సమావేశం ముందే నిర్ణయం అయిందని. ముందే నిర్ణయం అయ్యొచ్చు, అజెండా వేరు కదా. మీరు ఎండలు ఎలా ఎదుర్కోవాలి, ధరలు ఎలా తగ్గించాలి, ఇట్లాంటివి చర్చించండి, అది కూడా సైలెంట్గా. అంతేగాని 100 రోజులు మేమే వస్తామంటే మీరు మైండ్ సెట్ చేస్తున్నారు. సో ఇక్కడ మోదీ గారు 3 రకాలు, కాంగ్రెస్ లేదు రాదు, నేనే వస్తాను మూడోసారి, ఎందుకంటే వాళ్ళు హిందూ వ్యతిరేకులు, నేను రాముడి విగ్రహం అక్కడ రామాలయ ప్రాణ ప్రతిష్ఠ చేసిన హిందూ అంటే మతాన్ని చేయడమే కంటే మరి ఎన్నికల అసలు దేశమే హిందూ దేశం అండి. దీనికి మళ్ళీ హిందూ దేశము ఇంకోటి భిన్న మతాలు కూడా ఇప్పుడు అడాప్ట్ చేసి దీన్ని ఏమి పేటెంట్ హక్కు ఏం కొనుక్కోలేదు కదా, అసలు ఏం లేదు. నేను మొన్న ఇండియా మ్యూజియం చూస్తే అసలు దాని నిండా బౌద్ధ మతం గురించి చాలా ఎక్కువగా ఉన్నాయి. 1492లో కొలంబస్ యాత్ర జరిగిందండి. అంటే దాదాపు 15వ శతాబ్దం నుంచి ఇతర మతాలు ఇవన్నీ కూడా సంపర్కం జరుగుతుంది. మనం ఒక 500-600 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడేదో కేవలం హిందూ మతం అయినట్టు. రెండోది ఏ రాజకీయ పార్టీ అయినా దేశంలో పెద్ద మతంగా ఉన్నదాన్ని అదే పనిగా హర్ట్ చేస్తుందండి. ముస్లిం లీగ్ లేకపోతే మజ్లిస్ లాంటి వాళ్ళు వాళ్ళ మతం కోణంలో వాళ్ళు చేసుకోవచ్చు. మిగతా మతాలకు పులమట్టం అంటే దేవుడు ఏదో బందీలాగా, దేవుడు బీజేపీ బందీనా, రాముడు మోదీ గారు బందీనా? పెద్ద ప్రశ్న ఇది. మాట్లాడితే ఇదే సమస్య. శక్తి అని చెప్తే ఆ శక్తి అనే దాన్ని భారత మాతను అవమానించామంటే ఇంకేదైనా విమర్శ చేయొచ్చు రాహుల్ గాంధీ మీద, భారత మాతను అవమానించడం. ఈ ఫ్యాక్ట్ చెక్ కూడా అబద్ధాలు. మన తెలుగు మీడియాలో కూడా ఈ అబద్ధాలు చాలా ఎక్కువగా. ఇప్పుడు ఇంకొకటి, చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆయనంట సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతుంటే ఈయన వినకుండా వెళ్ళిపోయాడు అని మళ్ళీ ఇది ఒకటి ఇదైంది, వైరల్ అయింది. ఆ తర్వాత చూస్తే ఆయన లక్షణంగా పాపం మొత్తం కూర్చొని వింటూనే ఉన్నాడు.
చెప్పాలంటే ఒకటి కాదు, ఇట్లాంటివి అంటే హైప్ చేయడానికి అవతరాల మీద విషం కక్కడానికి రకరకాల కథనాలు మీరు ఇది చూసినప్పుడు కాదు, మీరు కొంచెం తల తిప్పినప్పుడు తీసి ఈ వర్మకు అసలు ఏమి ఇంట్రెస్ట్ లేదు చూడండి అంటే చెరొక వైపు చూసుకుంటూ అన్నట్టుగా తయారైంది. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలండి. కులాలు, మతాలు, మహిళలకు సంబంధించిన విషయాలు, వ్యక్తిగత ఆరోపణలు, వీటి మీద చాలా విష ప్రచారానికి ఈ సోషల్ మీడియాలో ఒక ప్రమాదం పొంచి ఉంది. ఈ దేశంలో ఇది చాలా చాలా జాగ్రత్త పడాల్సిన అంశం. సార్ ఏంటి ఏపీ ఎన్నికలకు కూడా